థంబ్నెయిల్ చూసిన చాలామందికి అర్థమయ్యే ఉంటుంది కదా. చాలామందికి కెరాటిన్ ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలుసు కూడా, కాకపోతే కెరాటిన్ అనేది చాలామందికి తెలియదు కదా. సో వాళ్ళ కోసం అనేది నేను చెప్పాలనుకుంటున్నా. కెరాటిన్ అనేది మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఒక ప్రోటీన్ అనమాట. ఇది మన బాహ్య చర్మం అంటే లైక్ మన స్కిన్లో, వెంట్రుకలు, ఇంకా మన గోర్లను, మన బాడీలో కొన్ని గ్లాండ్స్ ఇంకా ఆర్గన్స్ పెరగడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అయితే పార్లర్స్లో కర్లీగా ఉన్న హెయిర్ని కూడా స్మూత్గా, స్ట్రైట్గా, షైనీగా చేస్తారు. కానీ ఇది కెమికల్స్ వాడి చేస్తారు, ఐరన్ మిషన్ యూజ్ చేసి చేస్తారు. కాబట్టి హెయిర్ అనేది త్వరగా డ్యామేజ్ అయితే అవుతుంది. ఇంట్లోనే న్యాచురల్ వాటితో హెయిర్ని స్మూత్గా, షైనీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? అండి, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షస్ గ్యాలక్సీ. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. ఇంట్లోనే న్యాచురల్గా ఉండే వాటితో చేసుకుంటే మన హెయిర్లో ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. పైగా ఇవి లాంగ్ రన్లో కూడా మనం ఎప్పటికీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో అందుకోసమే నేను న్యాచురల్ వాటర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అందులో ఈ బెండకాయలు అనేవి మనకి హెయిర్ని న్యాచురల్గా, స్మూత్గా, షైనీగా చేయడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో విటమిన్ ఏ, కే, సి అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇదేంటంటే మనకి హెయిర్ని స్మూత్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా మనం రైస్ వాటర్ గురించి, ఇంకా రైస్ క్రీమ్ గురించి ఇలా చాలానే విన్నాం కదా. అలాగే మనం ఈరోజు బెండకాయని ఇంకా రైస్ని వాడుతున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయల్ని పీసెస్గా కట్ చేసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి దాన్ని మరిగించుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది అది జెల్ కన్సిస్టెన్సీలో మారుతుందన్నమాట. అలాగే బియ్యాన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. దాన్ని బాగా కడిగేసిన తర్వాత ఇలా బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. 80% వరకు బాగా ఉడికేలా చూసుకోవాలి. అంటే మనకి గంజి వస్తుంది కదా, ఆ టైప్లో అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రెండింటిని మీరు దించేసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ రెండింటినీ కలిపి మీరు మిక్సర్ గ్రైండర్లో వేసుకొని పేస్ట్ చేసుకొని కూడా హెయిర్కి పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలాగ మీరు సెరం లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, నేను ఆ బెండకాయలు చల్లారిపోయిన తర్వాత ఆ నీటిని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే జెల్ రూపంలో వస్తుందన్నమాట. సో ఈ జెల్లో మనం ఇంతకుముందు గంజిని పెట్టుకున్నాం కదా, ఆ గంజిని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మొత్తాన్ని గట్టిగా పిండేస్తే క్రీమ్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. యాక్చువల్గా దించిన వెంటనే మీరు ఇలా వేరు చేసుకున్నట్లయితే కనుక ఇంకొంచెం లైట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. కాకపోతే నేను ఎక్కువసేపు ఉంచేసాను కాబట్టి నాకు కొంచెం దాన్ని గట్టిగా మెత్తగా చేసి పిండాల్సిన అవసరం అయితే వచ్చిందనమాట. సో అది చాలా థిక్గా ఇలా క్రీమ్ లాగా అవుతుందన్నమాట. సో ఈ రెండింటిని కలిపేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ మనకి అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం డైరెక్ట్గా హెయిర్ పైన అప్లై చేసుకోవడమే. నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి దీంట్లో నేను ఆయిల్ అనేది మిక్స్ చేయట్లేదు. జనరల్గా ఆయిల్ పెట్టుకోకపోయినా కూడా ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా స్మూత్గా ఉందండి. సో మీరు హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదేంటంటే తలలో డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, డ్రైనెస్ ఉన్నవాళ్ళు, ఫ్లేకినెస్ ఉన్నవాళ్ళు, లేదు అంటే కొంతమందికి ఆయిలీనెస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి కూడా చాలా వరకు హెయిర్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది హెయిర్లో ప్రోటీన్ అనేది బూస్టప్ చేసి ఇంకా స్మూత్గా, షైనీగా అయ్యేలాగా, మేనేజబుల్గా అయ్యేలాగా చేస్తుందన్నమాట. సో ఇది న్యాచురల్గా ఇంట్లోనే మీరు చేసుకోవడానికి ఒక మంచి కెరాటిన్ ట్రీట్మెంట్ అన్నమాట. సో మీరు హెయిర్ మేనేజబుల్గా ఉండాలి అంటే కనుక ఇంట్లోనే మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ని వారంలో 2-3 సార్లు చేయొచ్చు, లేదా వారానికి 2 సార్లు అయినా మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ వల్ల నాకు ఇంకా మోటివేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.